పంచపాండవుల్లో ఒకడైనటువంటి నకులుడు ఖడ్గ యుద్ధంలో మహానిపుణులు అనేటువంటి కీర్తి ఉండేది కదా. ఈనాడు యుద్ధంలో సాత్వికి డింబికులు కూడా అటువంటి నేర్పునే ప్రదర్శిస్తున్నారని యుద్ధ పరిశీలకులు మెచ్చుకుంటున్నారు. ఖడ్గ యుద్ధ విధానాల్లో 32 ప్రత్యేక విన్యాసాలు ఉన్నాయని, సాత్వికి డింబికులు ఇద్దరు ఆ ఖడ్గ విన్యాసాలన్నిటినీ ఉపయోగిస్తూ ఖడ్గ యుద్ధం జరుపుతున్నారని ఆ పరిశీలకులు మెచ్చుకుంటున్నారు. పైన దేవతలంతా. ఇలా ఈ యుద్ధాలు సాగుతూ ఉండగా మరో ప్రక్క వృద్ధవీరులైనటువంటి వసుదేవుడు, ఇంకా వృద్ధుడైనటువంటి ఉగ్రసేనుడు, వీళ్ళిద్దరూ కలిసి నరభక్షకుడైన హిడింబాసురుణ్ణి తమ బాణాలతో నిలువరించారు. బాణ ప్రయోగానికి చాలా పెద్ద నేర్పరి వీళ్ళు. ముసలోళ్ళు అయినప్పటికీ కూడా అంతగా వేస్తున్నారట బాణాన్ని. హిడంబాసురుడి ఆకారమే భయంకరంగా ఉంది. చేతులు మరీ పొడుగా ఉన్నాయి, దవడలు వేళ్లాడుతున్నాయి, పొట్ట బాణలాగా ఉంది, ముక్కు గద్ద ముక్కులాగా ఉంది, ఒంటి మీద జుట్టు ముళ్ళపంది ముళ్ళలాగా ఉంది, నోరు పెద్ద గుహలాగా ఉంది, ఆకారం పర్వతంలాగా ఉంది, కోరలు వికటంగా ఉన్నాయి. చాలా విచిత్రంగా ఏదో పర్వతం దొర్లి వచ్చేటట్టుగా ఉందట. అట్లా ఉన్నాడు, విచిత్రమైనటువంటి ఆకారం. వాడి మీద ఈ ముసలాళ్ళిద్దరూ బాణప్రయోగం చేస్తున్నారు. అటువంటి హిడంబాసురుడు యుద్ధరంగంలోకి వస్తూనే ఎదుటి పక్షంలోని మానవులను కరకరా నమిలేయటం మొదలుపెట్టాడు. వాడు హిడంబాసురుడు ఊరికే రాలేదు, ఎక్కడెక్కడ ఎవరెవరిని చూస్తే వాళ్ళని నమిలేస్తున్నాడు, ఏనుగుల మీదకి విసిరేస్తున్నాడు, రథాలను ఎత్తి రథాల మీదకు విసిరేస్తున్నాడు వాడు. ఈ భయంకరమైనటువంటి యుద్ధం చూసి ముసలాళ్ళిద్దరూ కొంచెం గడగడ అనిపాడు. ఎదుటిపడ్డ మానవుల్లో కొంతమందిని నెమిలి మింగేస్తున్నాడు, ఓహో కొంతమందిని కొరికి పక్కన పారేస్తున్నాడు. హిడంబాసురుడి పద్ధతంతా రామాయణంలో కుంభకర్ణుడి దాటిలాగా ఉందట. అప్పుడు కుంభకర్ణుడిలాగానే ఉన్నట్లు లెక్క అని వీడు అట్లా ఉన్నాడట ఈ మనిషి. అసలు వీడు చలిస్తుంటే ఏదో కొండ జరుక్కొని వస్తుందేమో అన్నట్టుంది, కానీ వీడు ఒక రాక్షసుడని మాత్రం తెలియదు. ఇలా తమ సైన్యాన్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి హిడింబాసురుణ్ణి వృద్ధ వీరులైనటువంటి వసుదేవ ఉగ్రసేనులు ఎక్కడ లేని కోపం తెచ్చుకున్నారు. వాళ్ళ వయస్సులో వృద్ధులులాగా కనిపిస్తూనే ఉన్న, అట్లా కనిపిస్తున్నా కూడా ధైర్యంలోనూ పరాక్రమంలోనూ ఒక్కరికొక్కరు ధైర్యాన్ని చెప్పుకుంటూ ఒక్కరికొక్కరు పట్టుకుంటూ జంకకుండా హిడంబాసురుడి మీద బాణాలు గుప్పించేశారు. దాంతో తలెత్తి చూసిన హిడంబాసురుడు, వాడి కోపం వచ్చేసింది ఈ ముసలాళ్ళను చూసి. ఓరి ముసలి పీనుగుల్లారా, గుసుగుసు మాట్లాడుకోవటం ఏమిటి ఒకరికొకరు పట్టుకుంటూ? మీరు యుద్ధానికి వచ్చారా? మీరు యుద్ధానికి వచ్చినట్టు లేరు, ముందర మిమ్మల్నే మింగేస్తాను అంటూ నోరు బాగా తెరుచుకొని వాళ్ళ వైపు పరిగెత్తాడు. ఆ వృద్ధవీరులిద్దరూ పెద్ద గుహలాగా ఉన్న హిడంబాసురుడు నోటిని చూశారు ఒక్కపారి. ఏదో పెద్ద గుహ మన దగ్గరికి వస్తుంది అన్నట్టు. అయినా ఏంటి అట్లంతా చూడొద్దు, యుద్ధ బాణాలు వేయి అని ఇద్దరు వేస్తున్నారు. అట్లా చూడకూడదు, నువ్వు మింగేయటానికి పెద్ద నోరు తెరుచుకొని వచ్చింది గుహలాగా. ఆ గుహలో బాణాన్ని వేస్తున్నారు వీళ్ళు. వెయ్యి చూస్తూనే ఉన్నాడు బలరాముడు, లేకపోతే మనకు సరిగా ఉండదు, క్లాస్ పీకుతాడు. వెయ్యి అని వేసిందే. అయినా సరే హిడంబాసురుడు జంకకుండా ఆ వృద్ధుల ఇద్దరి ముందర నిలబడి వాళ్ల చేతుల్లోకి ధనస్సులు లాక్కొని విసిరేసి వాళ్లను చెరో చేత్తో పట్టుకోబోయాడు. అంత పారేశాడు, చెయ్యి పట్టేశాడు పట్టుకోవటానికి. ఈలోగా ఈ వృద్ధ వీళ్ళిద్దరూ కూడా రథంలోకి దూకేసి ఎట్లో కష్టపడి దూకారు. మెల్లగా పారిపోవటం ప్రారంభించారు. ఎట్లా పారుతున్నారంటే చిన్న చీమల్లాగా పరిగెత్తుతున్నారు. హంసుడితో
యుద్ధం చేస్తున్నటువంటి బలరాముడు ఈ సన్నివేశాన్ని ఓరకంట గమనించాడు. చూస్తూనే ఉన్నాడు బలరాముడు. తెలుసు ఆయనకు ఈ వృద్ధ వీరులకి ఏమవుతుందని పక్కలోనే ఉన్నాడు. అట్లా యుద్ధం చేస్తున్నాడు ఆయన కూడా. అప్పటికి శ్రీకృష్ణుడు విచక్రాసురుణ్ణి సంహరించి ఖాళీగానే ఉన్నాడు గనుక బలరాముడు శ్రీకృష్ణుడిని పిలిచి హంసుడి సంగతి నువ్వు చూసుకో అని అప్పచెప్పి తాను పరుగు పరుగున వెళ్ళి హిడంబాసుడికి వసుదేవ ఉగ్రసేనులకు మధ్య నిలబడి ముందు నాతో యుద్ధం చేయరా అని గట్టిగా అరిచాడు. హిడంబాసుడు అక్కడే ఉన్నాడు. బలరాముణ్ణి తేరిపారా చూసి వీడు బలరాముడా, వీడు మహాదుష్టుడు, ముందుగా వీణ్ణే మింగేయాలంటూ నోరు తెరుచుకొని బలరాముడి మీదికి దూకాడు హిడంబాసుడు. వెంటనే బలరాముడు చేతిలో ఉన్న ధనుర్బాణాలు పక్కన పడేసి హిడంబాసురుడి గుండెల మీద గట్టిగా గుద్దాడు. బలరాముడు సామాన్యుడా? దాంతో హిడంబాసురుడికి నక్షత్రాలు కనిపించాయి. అప్పటితో హిడంబ బలరాముల ముష్టి యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో ఒక దశలో బలరాముడు హిడంబుడి ముఖం మీద కొట్టిన దెబ్బకు హిడంబుడి కళ్ళు తిరిగి నేల మీద పడి గిలగలా కొట్టుకోవటం మొదలుపెట్టాడు. బలరాముడు ఒక్క ఊపున ముందుకు దూకి వాడి 2 కాళ్ళు పట్టుకొని పైకెత్తి గిరగిరా త్రిప్పి, బలరాముడు కదా, విసిరేసి పారేసేసరికి ఆ శరీరము 4 మైళ్ళ దూరాన ఉన్న ఒక కొండకు కొట్టుకొని ముక్కలు ముక్కలుగా చితికిపోయింది. అది చూసినటువంటి హిడంబాసురుడి అనుమాయాయులు హడరెత్తిపోయారు. అంటే వాడిని ఫాలో చేసేవాళ్ళంతా తలో దిక్కుకు పారిపోయారు. ఇంతలో సూర్యాస్తమయమైపోయింది. చీకట్లు పరుచుకోవటం ప్రారంభించాయి. ఈ దశలో హంసపక్షీయులైనటువంటి రాజులు హంసుడి దగ్గరకు చేరి, రాజా, మనకు రాత్రిపూట యుద్ధం వద్దు, ఈ చోటు మనకు అచ్చి వచ్చినట్లు లేదు, రేపొద్దున గోవర్ధన పర్వతం దగ్గర యుద్ధం చేద్దాం అన్నారు వాళ్ళు. సరే అంటే సరే అనుకొని ఆ విషయమే ప్రకటించేశారు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, నేను ఎక్కడికైనా సిద్ధమే అని తన అంగీకారాన్ని తెలిపేశాడు. హంస డింబుకులు ఆ రాత్రికి రాత్రే గోవర్ధనగిరికి చేరిపోయారు. శ్రీకృష్ణుడు మాత్రం విశ్రాంతిగా మర్నాడు ప్రొద్దున అక్కడకు చేరాడు. త్వరలోనే గోవర్ధనగిరికి ఉత్తర భాగాన యమునా తీరంలో యుద్ధం ప్రారంభమైపోయింది. ఈ మాట సోదరుడైనటువంటి హంస డింబికులు ఇద్దరూ కలిసి యాదవ వీరుల మీద ఒకేసారి విరుచుకుపడటం ప్రారంభించారు. అందువల్ల యాదవ వీరులైనటువంటి సాత్యకి, గదుడు, బలరాముడు, సారణుడు మొదలైన వారంతా కూడా మూకున్ముడిగా హంస డింబికులు ఎదుర్కొన్నారు. ఒకరి మీద ఒకరు విచక్షణారహితంగా బాణాలు వేసుకొని ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకున్నారు. కానీ హంస డింబికులు పైచేయిగా ఉంది. యాదవ వీరులు మెల్లమెల్లగా పారిపోవటం ప్రారంభించారు. ఈ విషయం గమనించిన శ్రీకృష్ణ బలరాములు తక్కిన వారిని పక్కకు తప్పించి వాళ్ళు ఇద్దరూ హంస డింబికులకు ఎదురుగా నిలబడి తీవ్రమైన ధనుర్యుద్ధం ప్రారంభించారు. మీరు ఇలా యుద్ధం ప్రారంభించారో లేదో, వీళ్ళు రుద్రదేవుడు ప్రతినిధులైనటువంటి భూతగణాధీశ్వరులు ఇద్దరూ మధ్యలో ప్రత్యక్షమై 2 శూలాలు పట్టుకొని రువ్వున పరిగెత్తి శ్రీకృష్ణుని శూలాలతో పొడిచారు. ఆ దెబ్బకు శ్రీకృష్ణుడు రథం మీద నుంచి క్రిందికి పడి చిరునవ్వు నవ్వుతూ లేచి ఒక్క ఎగురు ఎగిరి ఆ ఇద్దరు రుద్రదేవతలను చెరో చేత్తో పట్టుకొని 100 మార్లు గిరగిరా తిప్పి అంతే గాలిపటంలాగా కైలాసవ్రతం వైపు విసిరి పారేశాడు. అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడ, కైలాసానికి వెళ్ళండి అని ఆ కైలాసానికే పంపించాడు. వాళ్ళిద్దరూ సరాసరి కైలాస శిఖరం మీదే పడ్డారు. శ్రీకృష్ణుడి దాటికి రుద్రదూతలే ఆశ్చర్యపోయారు. మనం ఎక్కడ పడ్డామని చూసుకున్నారు. వాళ్ళ ఇండ్ల మీదే పడ్డారు. వరప్రకారం మన పని మనం చేశాం, మన కర్తవ్యం అయిపోయింది, ఇక మళ్ళీ మనం పోవాల్సిన పని లేదు. హంసుడు మాత్రం శ్రీకృష్ణుడు చర్యకు మండిపడి వాళ్ళిద్దరిని అట్లగొట్టి పారేశాడే. కళ్ళతో నిప్పులు చెరుగుతూ శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, శ్రీకృష్ణ,
మా రాజసూ యాగానికి ఎందుకు విఘ్నం కలిగిస్తున్నావు? ఆ యాగం చేసేది మేము కాదు, మా తండ్రి గారు. ఇన్ని మాటలు ఎందుకు? నీ ప్రాణాలు నీకు దక్కాలి అనుకుంటే మాకు కప్పం కట్టు. అలా కాదనుకోకు, ఒక్క క్షణకాలం ఆగు. నా బలమేమిటో చూసి ఆ కప్పం నువ్వే కక్కుతావు. మా తండ్రి గారి యాగం మాత్రం ఆగదు. ఎందుకంటే దేవతల్లో శివుడు ఎటువంటి వాడివో రాజుల్లో నేను అటువంటి వాణ్ణి అన్నాడు. ఓహో, శివుడు అనుకున్నాడు. వాడే సాక్షాత్తుగా శివుణ్ణే చులకనగా చేసిన రీతిగా అతడు మాట్లాడిన మాటల వల్ల అతడికి శివభక్తి వల్ల కలిగిన పుణ్యం అంతా ఒక్క క్షణంలో ఇంకిపోయింది. శివదూషణ చేయకూడదు అన్నాం కదా, తమాషకు కూడా చేయకూడదు. శివభక్తి అంతా ఒక్క క్షణంలో అయిపోతుంది. ఒక్కరోజు ఎవరైనా శివరాత్రి రోజు శివరాత్రి దర్శనం చేసుకొని వస్తామంటే, అయ్యో నాకు నిద్ర వస్తుంది అంటే అయిపోయింది అక్కడికి వాళ్ళ కథ. వాళ్ళ పుణ్యమంతా క్షీణించిపోతుంది. ఎవరైనా పక్కవాడు శివరాత్రి శివదర్శనానికి వెళదాము అంటే వెళ్ళాలట. ఇది నియమం అని చెప్పారు. శివుణ్ణి దర్శిస్తాం అంటూనే వెళ్ళాల, శివనామం చెప్తాం అంటూనే చెప్పాలట. ఆ శివుడికి అంత శక్తి ఉంది. అంతటితో అయిపోయింది వాళ్ళ కథ. అతడు మాత్రం గర్వావేశంతో ఆ విషయాన్ని గమనించుకోకుండా శ్రీకృష్ణుడి మీదకి ఒక బాణం ప్రయోగించాడు. అది శ్రీకృష్ణుడి నుదుటి భాగంలో గుచ్చుకుంది. హంసుడి దాటిని గమనించినటువంటి శ్రీకృష్ణుడు సాత్యకిని పిలిచి, సాత్యకి, దారుకుణ్ణి వెనక్కు పంపించి నువ్వు ఆ స్థానంలో కూర్చొని రథసారథ్యం నిర్వహించు అని ఆదేశించాడు. సాత్యకి అలాగే చేశాడు. సాత్యకి సారథ్యంలో శ్రీకృష్ణుని రథం వింత వింత పోకడలతో కదం తొక్కుంది. ఈలోగా హంస శ్రీకృష్ణుల బాణయుద్ధం కూడా ముదిరింది. ఆ రథం నడుపుతుంటే ఎక్కడ ఉందో రథం తెలీదు, ఎక్కడ బాణం కొట్టాలో అదే చమత్కారంగా రథం యుద్ధంలో రథం ఆడేది. అందుకనే శ్రీకృష్ణుడు కూడా హంసుడి మాటలకు తగిన రీతిగా సమాధానం చెబుతూ ఇలా అన్నాడు. ఓరీ పాపి, ఎందుకీ పిచ్చి మాటలు? నీకు శివుడికి పోలిక. నువ్వు క్షత్రియ వంశంలో పుట్టిన మూర్ఖుడివి. నా నుంచి కప్పం ఆశించేంత పరాక్రమం ఉంటే చూపించు. ఆ మాటలు ఎందుకు? పుష్కర తీర్థంలో యతీశ్వరులను అవమానించి హింసించిన మహాపాపివి నువ్వు. ఆ యతీశ్వరుల శాపంతో నువ్వు ఎప్పుడో మరణించేశావు. నేను యతులకు, మునులకు, బ్రాహ్మణులకు దాసుణ్ణి, రక్షకుణ్ణి కనుక ఆ యతీశ్వరుల శాపాన్ని నేను ప్రత్యక్షంగా అమలుపరిచి నిన్ను మృత్యు దగ్గరికి సమర్పిస్తాను. శక్తి ఉంటే ఈ ఆగ్నేయాస్త్రాన్ని కాసుకో. ఇలా అంటూనే శ్రీకృష్ణుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించేశాడు. ఆ విధంగా బాణయుద్ధం కాస్త అస్త్రయుద్ధంలోకి మారిపోయింది. దాంతో అనేక మామూలు అస్త్రాలు మాత్రమే కాక బ్రహ్మాస్త్రము, బ్రహ్మశిరోనామకాస్త్రము కూడా వినియోగమైపోయింది. హంసుడు, శ్రీకృష్ణుడు ఒకరి అస్త్రాలను ఒకరు సంహరించేసుకున్నారు. తామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం కూడా వ్యర్థమైపోయేటప్పటికీ శ్రీకృష్ణుడు ఆగ్రహించి యమునా నదీ జలంతో ఆచరణ చేసి పూర్వము దేవాసుర సంగ్రామంలో మాత్రమే తాను వినియోగించినటువంటి వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించేశాడు. మహాభయంకరంగా దూసుకొని వస్తున్నటువంటి వైష్ణవాస్త్రాన్ని గమనించిన హంసుడికి దాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదు. శివుడు ఇచ్చిన అస్త్రాల్లో దాన్ని తట్టుకునే అస్త్రం గుర్తుకు రాలేదు. శివుణ్ణి ప్రార్థిద్దామని కూడా గుర్తు రాలేదు. భయం ముంచుకొచ్చింది. దాంతో అతడు తటాలను రథం మీద నుంచి దూకి యమునా నదికి వైపుకు పరిగెత్తాడు. అతడు తనకు తెలియకుండానే కాళిందీ మడుగు వైపు పరిగెత్తాడు. శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేశాడు గనుక ప్రస్తుతం ఇక్కడ కాళీయుడు లేడు గాని ఆ మడుగు మాత్రము పాతాళమంత లోతుగా ఉందట. హంసుడు కంగారులో వెళ్ళి డమ్మని ఆ మడుగులోకి దూకేశాడు. అతడు వెనకాలే పరిగెత్తుకు వస్తున్నటువంటి శ్రీకృష్ణుడు కూడా ఆలస్యం చేయకుండా అతడి మీదకి దూకేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. శ్రీకృష్ణుడు హంసుణ్ణి తన పాదాలతో గట్టిగా తన్నాడని, ఆ దెబ్బకు హంసుడు పాతాళానికి వెళ్ళిపోయాడని కొందరు అంటున్నారు. మరికొందరేమో ఆ మడుగు అడుగున
ఇప్పటికీ కొన్ని పాములు ఉన్నాయని, అవి హంసుడిని మింగేశాయని అంటున్నారు. ఏమైందో తెలియదు కానీ ఆ హంసుడి శవం మళ్ళీ కనిపించలేదు. శ్రీకృష్ణుడు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకొచ్చి తన రథం ఎక్కేశాడు. వాడు ఎక్కడ పోయాడు తెలియట్లేదు. జనమేజయ, చూశావా, శ్రీకృష్ణుడు శివవరాలకు వ్యతిరేకం కాకుండానే హంసుడు మాత్రం మరణించేటట్లు చేశాడు. వరాలు సంపాదించాం కానీ అది సరిపోదు. వాటిని సద్వినియోగం చేసుకోగల సద్బుద్ధిని కూడా పెంచుకోవాలి కదా. ఇక్కడ చూడు, శివ వరప్రసాది అయినటువంటి హంసుడు దురహంకారం వల్ల, రాక్షస స్నేహం వల్ల అపమార్గం పట్టి, శ్రీకృష్ణుడితోనే విరోధం పట్టి, చేతిలో అన్ని వరాలు ఉన్నా, అన్ని దివ్యాస్త్రాలు ఉన్నా కూడా అతీగతి లేకుండా పోయాడు. దేవలోకవాసులైనటువంటి గంధర్వులు కూడా శ్రీకృష్ణుడి యొక్క ఈ అద్భుత విజయాన్ని కీర్తిస్తూ, దేవతల వరాలు ఉండడంగానే సరిపోదని, వాటిని సద్వినియోగం చేసుకోగల సద్బుద్ధి కూడా సంపాదించుకోవాలని పాటలుగా గానం చేశారు. పరమాత్ముడి అనుగ్రహం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలా. ఈలోగా డింబక బలరాములు యుద్ధం చేస్తున్న ప్రాంతంలోకి సైనికులంతా హంసుడు శ్రీకృష్ణుడికి భయపడి కాళింది మడుగులోకి దూకేశాడని, అతడి శవం కూడా దొరకటం లేదని గోలగోలగా అరిచేశారు. ఆ మాటలు వినేసరికి డింబకుడు చేసేటువంటి యుద్ధం వదిలేసి తను కూడా యమున వైపుకే పరిగెత్తాడు. కాళింది మడుగులోకి దూకి హంసుడి శవం కోసం అల్లకల్లోలంగా వెతికేశాడు. లోపల అనేక మార్లు నీటి మీద తేలి మళ్ళీ నీటిలో మునిగి వెతికినా కూడా హంసుడి శవం ఎక్కడా దొరకకపోయేసరికి డింబకుడు ఒడ్డు మీదకి వచ్చి కోపంతో శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, ఓరి గోపాలాధమ, మా హంసుడు ఎక్కడరా అని ఉక్రోషంగా అడిగాడు. ఉక్రోషం అంటే విపరీతంగా ఉంది. శ్రీకృష్ణుడు నవ్వుతూ, నన్ను అడుగుతావేమిరా, ఆ యమునా నదిని అడగరా అన్నాడు. దాంతో డింబకుడికి ఏం చేయాలో తెలియక మళ్ళీ మడుగులోకి దూకి మళ్ళీ వెతికాడు. క్రమక్రమంగా డింబకుడికి దుఃఖం ఎక్కువైపోయి అది మతిభ్రమంగా మారి బోరును ఏడవసాగాడు. అలా ఏడ్చి అన్నా, నన్ను వదిలి ఎక్కడికి పోయావు? ఇద్దరు వదిలి ఉండలేకపోయారు కదా. అటు రకరకాలుగా విలపించి చివరికి మతిభ్రమ ఎక్కువై తన రెండు చేతులతోనూ తన నాలుకను తానే బయటికి ఊడబీకేసుకొని ఆ నీటిలో మునిగి ఆత్మహత్య చేసేసుకున్నాడు. తట్టుకోలేక, ఆ అన్నను వదిలి తట్టుకోలేక తాను కూడా అట్లా వెళ్ళిపోయాడు. జనమేజయ, ఆ విధంగా డింబకుడు కనీసం యుద్ధం కూడా లేకుండా పిరికి పందలాగా ఆత్మహత్య చేసుకొని చేతులా తానే నరకం తెచ్చుకున్నాడు. యుద్ధంలో వెళితే వీరస్వర్గం కదా, అట్లా వెళ్ళకోకుండా వీడు అధోగతి పట్టిపోయాడు. ఆ విధంగా హంస డింబక సోదరులు ఇద్దరూ కూడా శ్రీకృష్ణుడి వల్ల నిహత్యులైపోయారు. కనుకనే ఓ జనమేజయ, మీ ముత్తాత గారు రాజసూయాగం చేయగలిగారు. వాళ్లే బ్రతికి ఉంటే ధర్మరాజు యొక్క రాజసూయాగం సాధ్యమై ఉండేది కాదని నువ్వే తేలికగానే అర్థం చేసుకోగలవు కదా. పాండవులపై శ్రీకృష్ణుడికి గల కరుణ అంత గంభీరమైనది, దూరపు చూపు కలది. జనమేజయ, ఈ విధంగా హంసడింపిక సంహారం పూర్తి చేసిన శ్రీకృష్ణుడు అనుకోకుండా తన బాల్యక్రీడ స్థానానికి వచ్చినందుకు చాలా సంతోషపడ్డాడు. మనస్సు ప్రసన్నమైంది. తన అన్నగారితో కలిసి గోవర్ధన పర్వత ప్రాంతంలోనే అటూ ఇటూ తిరుగుతూ కొంతకాలం కాలక్షేపం చేశాడు. అక్కడంతా ఒక్కపారి చూసి ఆనందపడిపోయాడు. చిన్నప్పుడంతా జ్ఞాపకాలు వచ్చాయి. ప్రతి చెట్టును ముట్టుకున్నాడు, ప్రతి ఇసుకలోనూ దొర్లాడు, ప్రతి మడుగులోనూ ఈదాడు, ప్రతి పండు తిన్నాడు, ప్రతి చెట్టు మీద కూర్చొని పుల్లంగో వాయించాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.